అమెరికా విధించబోయే సుంకాల గురించి మనతో సహా ప్రపంచమంతా బెంబేలు పడుతున్న టైంలో అక్కడ చదివే మన విద్యార్థులు, వృత్తిగత నిపుణులు వీసా సమస్యలతో సతమతమవుతున్న వేళ 4 రోజుల వ్యక్తిగత పర్యటన కోసం ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబ సమేతంగా భారత్ చేరుకున్నారు. మొదటి రోజు మోదీతో విందుతో పాటు అనేక విషయాలపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అన్ని ఆశాజనకంగానే ఉన్నాయని ఆయన జైపూర్ స్పీచ్ లో చాలా పాజిటివ్ గా మాట్లాడారు. తన గురించి, తన పిల్లల గురించి, మన దేశ ఔన్నత్యం గురించి వాన్స్ చాలా బాగా మాట్లాడారు. అయితే ఈలోగా కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి వాన్స్ పర్యటనలో అపశృతిగా అనిపించింది. రెండో రోజు రాజస్థాన్ పర్యటన బానే జరిగినా ఆ తర్వాతి రోజు జరిగిన ఆగ్రా తాజ్మహల్ సందర్శన ముభావంగా జరిగింది. ఆయన పర్యటనలో ఆద్యంతం తన ముగ్గురు పిల్లలు ఆకర్షణగా నిలిచారు. ఎటు వెళ్లినా వారు వెంటరాగా ఉల్లాసంగా గడిపినట్టు కనిపించింది. అయితే తను వచ్చిన కార్యక్రమాన్ని చక్కబెట్టుకుంటూనే సతీమణి ఉషాతో తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్ చాలా డిగ్నిఫైడ్ గా వ్యవహరించారు. నిజానికి ఆయనలో ఓ అధ్యక్షుడికి ఉండాల్సిన పరిపక్వత స్పష్టంగా కనిపించిందంటే అతిశయోక్తి కాదు. ఒకసారి గతాన్ని పరిశీలించి చూస్తే 4 ఏళ్ల క్రితం రిపబ్లికన్ పార్టీకి, ప్రత్యేకించి ట్రంప్ కు తీవ్ర వ్యతిరేకి అయిన జేడీ వాన్స్ ట్రంప్ తొలిదశ పాలనలోనే ఆయనకు మద్దతుదారుగా మారారు. గడిచిన 100 రోజులుగా ఉపాధ్యక్షుడిగా ఆయన వ్యవహార శైలి గమనిస్తే రిపబ్లికన్ పార్టీలో ఆయన మున్ముందు కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయని చాలా ఈజీగానే చెప్పొచ్చు. ఆ మితవాద పక్షానికి ఆయన సరికొత్త స్వరంగా మారారు. రాబోయే ఎన్నికల తర్వాత తానే అధ్యక్షుడిగా అవతరిస్తాడని ఇప్పటికే ఊహాగానాలు కూడా వస్తున్న నేపథ్యంలో జరిగిన భారత్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఫస్ట్ నుండి జేడీ అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి ఎంతో ఇష్టం. ట్రంప్ కి వివరించి చెప్పగల సామర్థ్యం జేడీకి ఉంది కాబట్టే మనకు అమెరికా నుంచి ఎదురవుతున్న కొన్ని సమస్యలైనా పరిష్కారం అవుతున్నాయన్న విశ్వాసం కలిగింది. అందుకే కావచ్చు ప్రోటోకాల్స్ పక్కన పెట్టి మరీ ప్రధాని మోదీ ఆయనకు ఘన స్వాగతం ఇచ్చారు. మారిన సిచ్యువేషన్స్ రీత్యా అమెరికాతో కొత్తగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం మన దేశానికి తప్పనిసరి. ఇప్పటికే ఆ విషయంలో ఇరు దేశాల మధ్య సంప్రదింపులు సాగుతున్నాయి. ఒప్పందాలకు సంబంధించి అనుసరించాల్సిన విధి విధానాలు కూడా ఖరారయ్యాయని మోదీతో భేటీ అయిన తర్వాత వాన్స్ ప్రకటించారు. నిజానికి ఆయన పర్యటన పూర్తయ్యేలోగా మనకు అమెరికా మధ్యలో ఇటీవలి కాలంలో ఏర్పడిన కొన్ని చికాకుల గురించి వాన్స్ ప్రస్తావిస్తారని అంతా భావించారు. కానీ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి ఆ విషయాలన్నింటినీ మరుగున పడేలా చేసింది. దాదాపు 60 దేశాలపై సుంకాలను భారీ ఎత్తున పెంచుకుంటూ ఈ నెల 2 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించిన ట్రంప్ ఆ తర్వాత 90 రోజుల పాటు నిలిపివేశారు. కేవలం చైనాపై మాత్రమే అవి కొనసాగుతున్నాయి. పాత ఒప్పందాల స్థానంలో కొత్తవి కుదుర్చుకోవడం, తమకు మరింత మేలు కలిగేలా చేసుకోవడమే ట్రంప్ ధ్యేయంగా కనిపిస్తోంది. అందుకోసమే 3 నెలల కొత్త గడువు విధించారు. జేడీ వాన్స్ తను ఉపాధ్యక్షుడిగా ఎంచుకునే సమయంలో ట్రంప్ ని ఏ అంశాల్లో ఒప్పించారన్నది ఎవ్వరికీ తెలియదు గానీ ఆయన విజన్ ని మాత్రం వాన్స్ తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఆ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు నిరూపించుకున్నారు. మ్యూనిక్ భద్రతా సదస్సు సందర్భంగా యుక్రెయిన్ యుద్ధం విషయంలో మారిన అమెరికా వైఖరిని నిక్కచ్చిగా చెప్పడంలో వాన్స్ విజయం సాధించారు. యూరోప్ దేశాలు నొచ్చుకున్నా ఆయన ఎవ్వరినీ ఖాతరు చేయలేదు. బ్రిటన్ విధానాలను సైతం నిర్భయంగా దుయ్యబట్టారు. అందుకే బ్రిటన్ పీఎం కు జేడీ అంటే కాస్త జంకు అంటారు పరిశీలకులు. అనుకున్నది అనుకున్నట్టుగా నిక్కచ్చిగా మాట్లాడడంలో వాన్స్ పర్ఫెక్ట్ అని ఆయన మాటలతో ఇట్టే తెలుస్తుంది. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరమే బెస్ట్ అని నమ్ముతూ ఉంటారు జేడీ వాన్స్. ఆ రోజు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని మందలిస్తున్న ట్రంప్ తో గొంతు కలిపారు. గ్రీన్లాండ్ ని కొని తీరాలన్న ట్రంప్ అభిమతానికి అనుగుణంగా చెప్పబెట్టకుండా కుటుంబ సమేతంగా వాన్స్ అక్కడికి వెళ్లారు. ప్రస్తుతం రక్షణ, విదేశీ వ్యవహారాలు డెన్మార్క్ కి అప్పగించడం మినహా ఇతరత్రా స్వయం ప్రతిపత్తిని అనుభవిస్తున్న గ్రీన్లాండ్ కి గాని, డెన్మార్క్ కి గాని ఈ ప్రతిపాదన ఇష్టం లేదు. అయినా వాటిని వాన్స్ పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ట్రంప్ మాదిరిగానే స్వేచ్ఛ వాణిజ్యాన్ని, ఉదారవాద ఆర్థిక విధానాలను, భారీ వలసలను వాన్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తారు. వాన్స్ అంటే ట్రంప్ కి వల్లమాలిన అభిమానం ఏర్పడడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. వాన్స్ లోని రచనా శక్తి అందులో ఒకటి. ఒకప్పుడు తనను అమెరికన్ హిట్లర్ అని వాన్స్ విమర్శించారు. ఆయన ఆ విషయాన్ని మర్చిపోయే స్థాయిలో వాన్స్ ఆత్మకథాత్మక నావెల్ హిల్బిల్లీ ఎలిజీ ట్రంప్ ని కట్టిపడేసింది. 2022లో ఆయన్ని ఒహాయో సెనేటర్ ను చేయడమే కాక అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఉపాధ్యక్ష అభ్యర్థిగా నిర్ణయించడానికి కూడా ఆ నావెల్ ఉపకరించిందని చెప్తారు పరిశీలకులు. శ్వేతజాతి అమెరికన్ జనాన్ని కూడగట్టడంలో, డెమోక్రాట్స్ ఏలుబడిలో జరిగిన అన్యాయాలను ఏకరువు పెట్టడంలో ట్రంప్స్ కి వాన్స్ నావెల్ తోడ్పడిందని చెప్పాలి.
పర్వత ప్రాంతాలను ఆనుకుని ఉండే మారుమూల ప్రాంతాల్లో అక్షరాస్యతకు, అభివృద్ధికి దూరంగా ఉండే శ్వేతజాతి అట్టడుగు వర్గాల జీవితాన్ని ఆ నావెల్లో వాన్స్ చిత్రీకరించారు. అరాకొరా పనులతో, అర్ధాకలి బతుకులతో వెళ్లబుచ్చే జనాలను నేరుగా చూసిన ఆ ప్రాంతవాసిగా వాన్స్ దాన్ని ప్రభావవంతంగా చెప్పగలిగారు. ఆ అట్టడుగు జనం గురించి ట్రంప్ ఎంత మాట్లాడినా నోవెల్లో వాన్స్ చిత్రించిన జీవితానుభవం ట్రంప్ కి లేదు. అది తెలుసుకున్నాక ఆయన మరింతగా ఆ వర్గంలోకి చొచ్చుకుపోగలిగారు. అందుకే కావచ్చు ట్రంప్ కి వాన్స్ అంటే ప్రత్యేక అభిమానం ఏర్పడింది. అలా అని ఆయన్ను తన వారసుడిగా ప్రకటించదలుచుకోలేదు. మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయడాన్ని రాజ్యాంగం నిరాకరిస్తున్నా దాన్ని ఎలాగైనా మార్చేసి మూడోసారి ఆ పీఠాన్ని అధిష్ఠించాలని ట్రంప్ కలలుగంటున్నారు. అది సాధ్యం కాదని ట్రంప్ తో పాటు జేడీ వాన్స్ కి కూడా తెలుసు. అయితే మార్గాలున్నాయని ట్రంప్ ఎంత చెప్తున్నా అదెంత వరకు కుదురుతుందో భవిష్యత్తే తేల్చాలి. అసాధ్యమైతే మాత్రం ట్రంప్ మొదట ఎంపిక వాన్సే కావచ్చు. ఇక భారత్ అమెరికా దేశాల మధ్య ఒప్పందం విషయానికి వస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల వాణిజ్యం విలువ 12,920 కోట్ల డాలర్లు. మన నుంచి అమెరికా నిరుడు 8,740 కోట్ల డాలర్ల సరుకును దిగుమతి చేసుకుంది. 3 నెలల తర్వాత మనపై 26% సుంకాలు విధిస్తే అక్కడి మార్కెట్లో మన సరుకుల ధర పెరిగి డిమాండ్ పడిపోవచ్చు. అందుకే ఉపాధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు అత్యవసరమయ్యాయి. తమను నష్టపరిచే విధంగా అమెరికాతో ఎవరైనా ఒప్పందం చేసుకుంటే ప్రతిచర్యలు తీసుకోవాల్సి వస్తుందని చైనా హెచ్చరించింది. కానీ ఆ వార్నింగ్స్ ని భారత్ పట్టించుకోలేదు. ఆ దేశంతో పరిమిత వాణిజ్యమే నెరపాలని ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తున్నారు. ఇది ముదిరితే రానున్న కాలంలో సిచ్యువేషన్స్ మరింత కాంప్లికేట్ అవ్వచ్చు. వర్తమాన అంతర్జాతీయ పరిస్థితుల్లో దౌత్యం తాడు మీద నడకలాంటిది. దాన్ని విజయవంతంగా పూర్తి చేయడం అంత ఈజీ ఏం కాదు. అయితే జైపూర్లో వాన్ స్పీచ్ గమనిస్తే అన్ని సానుకూలంగానే జరిగి ఉంటాయని అనిపిస్తోంది. ఆ సందర్భంగా ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తారు జేడీ వాన్స్. గట్టిగా మాట్లాడి అనుకున్నది సాధించడంలో మోదీకి మరెవ్వరూ సాటిరారని కితాబిచ్చారు. అయితే ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందాలు దాన్ని నిరూపిస్తే అంతకన్నా కావాల్సిందేముందని అంటున్నారు విశ్లేషకులు. భారతదేశాన్ని విజిట్ చేయనున్నారు డొనాల్డ్ ట్రంప్. అధ్యక్షుడి రాకకు ముందుగానే కింది స్థాయి నేతలు ఆయా దేశాలు పర్యటించడం ఆనవాయితీ. రేపటి కాలంలో ఆయనకు ఏ ఇబ్బందులు కలగని విధంగా బాటలు వేయడం విషయంలో జేడీ విజయవంతమయ్యారనే చెప్పాలి. ఆయన పర్యటనలో భాగంగా ఆగ్రాలోని తాజ్ మహల్లో సందర్శించడం జరిగింది. పిల్లలతో ఎంతో ఓపికగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారు. భారత పర్యటనపై అమెరికన్ సెకండ్ లేడీ ఉషా వాన్స్ మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా తాజ్ మహల్ సందర్శించాలనుకున్న తన కోరిక ఈ రోజు తీరిందని సంతోషం వ్యక్తం చేశారు.